జిల్లాలో కదం తొక్కిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. వెన్నుపోటు దినం సందర్భంగా భారీగా వైసీపీ నాయకుల ర్యాలీలు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అమలు చేయని సంక్షేమ పథకాలపై మండిపడిన నేతలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. పలు సంస్థలకు భూ కేటాయింపులు, రాయితీలకు గ్రీన్ సిగ్నల్. 248 మంది కానిస్టేబుళ్లను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి ప్రతిపాదనకు ఆమోదం. మాజీ మంత్రి బొత్సకు అస్వస్థత. చీపురుపల్లిలో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొన్న బొత్స వేదికపై ఉండగా వడదెబ్బతో సొమ్మసిల్లిపోయిన బొత్స సత్యనారాయణ. ప్రమాదమేమీ లేదన్న వైద్యులు. వైసీపీ నిరసనపై సోమిరెడ్డి కామెంట్స్. వైకాపాకు ప్రజలే వెన్నుపోటు పొడుస్తారని వ్యాఖ్య. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందని విమర్శ. పవన్ కళ్యాణ్ పై సిపిఐ నేత నారాయణ విమర్శలు. సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా తీసుకున్నారని ప్రశ్న. ధర్మం తప్పిన పవన్ ని శిక్షించాలని వ్యాఖ్య. కుల గణనపై కేంద్రం కీలక నిర్ణయం. 2 దశల్లో దేశవ్యాప్తంగా కుల గణన. వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి తొలి దశ గణన చేపట్టనున్న ప్రభుత్వం. ఆర్మీ జవాను భూ సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ న్యాయం చేయాలంటూ కశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో. తక్షణమే స్పందించి జవాన్కు అండగా నిలిచిన మంత్రి నారా లోకేష్. మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన జవాన్ కుటుంబ సభ్యులు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు. జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు. ఆపరేషన్ సింధూర్ పై చర్చిస్తామన్న కేంద్రం. నిన్న మోడీకి లేఖ రాసిన 16 రాజకీయ పార్టీల ప్రతినిధులు. కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. భారీ గజమాలతో సత్కరించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రక్తదానం చేసిన మాజీ ఎమ్మెల్యే.